ఇంటి వరకు 8 వరకు నాకు ఫోన్ పే లేదా మరి ఎట్లా ఏమో మరి అయిపోయిందా రుద్దుడు? నీళ్ళు పోతారు, ఒకరు ఉప్పేస్తారు. ఎంత నీటికి కడుక్కుంటే అంత మంచిగా ఉంటుంది, స్మెల్ రావు మంచిగా. అందుకే ఒకరు ఉప్పు వేయాలి, ఒకరు నీళ్ళు పోయాలి కదా. చాలా ఇంకా కొద్దిగా ఎక్కువ వేసి కడగాల, మంచిగా నీసు స్మెల్ ఉండదు కదా. మళ్ళీ ఇంకోసారి ఎత్తువాలి. ఇట్లా వేయాలి, ఇట్లా ఇట్లా మొత్తం చల్లాలి. ఇట్లా కొంచెం అయినా దిక్కు పోయకుండా చాలే ఇక. కన్ను తీయాలా? మళ్ళీ ఉప్పు నీళ్ళు వేసి పెట్టాలా? అయిందా తుంచుడు? పుదీనా కొత్తిమీర ముట్టుకోలే. కానీ దబ్బున కావాలి కూర, మస్తు ఆకలి అవుతుంది నాకైతే. నీకు కూడా ఆకలి అవుతుందా? అబ్బా విన్నావా ఏమో డైలాగులు? నీకు కూడా అవుతుందా? తొందరగానే మిషన్ లెక్క చేయాలి, స్పీడ్గా. నైట్ వండిన బీరకాయ కూరట. ఎవరే చేపల కూర పెట్టుకొని ఇంట్లో బీరకాయ కూరలు పచ్చళ్ళు వేసుకొని తినేది అంటావు కదా రిచమ్మ? అయిపోయిందా? మళ్ళీ కొత్తిమీర పుదీనా దుంచి వాళ్ళు అయితే టీవీ చూస్తారు. ఉప్పు, కారం, అల్లం, పసుపు ఇవన్నీ అయితే మంచిగా పట్టిద్దాం. ఒకవేళ లెంత్ ఎక్కువైతే మాత్రం పార్ట్ 2 చూద్దామా, లేకపోతే లెంత్ చూద్దాం? పార్ట్ 2 ఎందుకంటే కంటిన్యూ ఉండాలి కదా, వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. మరి లెంత్ బాగా పెట్టినా కూడా బాగుండదు, చూడట్లే. అవును, స్కిప్ చేస్తారు చాలా వరకు. చెప్పకుండా చేయకుండా ఎత్తాను ఎందుకు? టక్క టక్క అంటే మొత్తం వేసినాక చెప్తాను. పరిస్థితి బాగాలేదు కదా, నొప్పుంది కొంచెం దవడ. ఉప్పు, కారం, అల్లం, పసుపు, మసాలా, ధనియాల పొడి ఇవన్నీ అయితే వేసుకున్నాను. వేసుకుని అయితే ఇప్పుడైతే కలుపుకుందాము. అల్లం కొంచెం ఎక్కువ వేయాలి. మరి ఉంది కదా, మళ్ళీ ఎట్లాగో తెస్తా. అల్లం తక్కువ పడ్డది.
కొంచెం పక్క పెట్టేసి ఇంకా గిన్నె పెట్టేసినావా? పెట్టినా మళ్ళీ కలపలేదు కదా అని మళ్ళీ గుర్తొచ్చి కొంచెం ఆయిల్ పోసి బంద్ చేసిన. కొంచెం పట్ట పక్క పెట్టి ముక్క పడుతుంది అదంతా. గ్యాస్ ముట్టియలేగా పెట్టి బంద్ చేసినావా? అదే గిన్నె లేదుగా. ఏంది గిన్నెలన్నీ ఇల్లు ఉన్నాయా? స్టాండ్ ఇప్పుడు కదలేదు. అందుకే నైట్ అన్నం ఉందే టిఫిన్ చేస్తే కడుపు ఏం నిండుతుంది చెప్పు. నైట్ అన్నం ఉందే తినండి అంటే ఏడన్నారే గిట్ట పోసినాను నైట్. కొంచెం పోయి ఆయిల్ ఇంకా పోతా నూనె అయితే వేడైంది. అల్లం కొంచెం అలా వేసినావు కదా ఆల్రెడీ. వేసిన. ఇదేందో అల్లం వేయగానే అడగంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అట్లా? అల్లము కొంచెం ఏంది తెలియదు నాకు కూడా. ఏ కూర అయినంతే అవి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మంచిగా మగ్గే వరకు మంచిగా ఉంటుంది. అల్లం వేయంగానే అడగంటుతూ ఉంటుంది. దానికి కూడా టెక్నిక్ ఉంటుంది అడగంటకుండా, కానీ ఇక మనకు అంత తెలియదు. అంటది అడుగు అంటది. ఇప్పుడు మనది కూడా చేసినావా ఇట్లా? తగ్గిస్తే మంచిగా అల్లం కూడా కొద్దిసేపు ఆయిల్లో మగ్గుతుంది, టేస్ట్ వస్తుంది కూర కూడా. అల్లం స్మెల్ పోయే వరకు ఉంచుకోవాలి. ఏమంటారు కదా అల్లం నూనెలో మగ్గే వరకు ఉంచుకోవాలి అని అంటారు. ఇంకా ముక్కలు నేను చిన్న మాట్లాడతానా ఎప్పుడు గయ్య కయ్య కయ్య మొత్తుకునేదాన్ని. చిన్న మాట్లాడతా వినపడుతుందా వినపడదా అని డౌట్ వస్తుంది. వినపడుతుందిలే కానీ ఇంకా నిన్న మొన్నటి నుంచి వేసుకుంటే బాగుండదు. చిన్నగా ఉన్నప్పుడే నొప్పి తక్కువ ఉన్నప్పుడే తగ్గుంది కొద్దిగా. ఆర్డర్ ప్రకారం వేద్దాం మంచిగా. ఫిలప్ అయింది ఏం కాదు కంప్లీట్. అట్లా వేసే చాలా రోజులే చేపలు తెచ్చుకోక. చాలా అంటే చాలా రోజులు. ఒకరి జ్వరమే, ఒకరి దగ్గులే, ఒక తుమ్ములే, ఒకరి మంచిగా ఉంటే ఒకరి మంచిగా ఉండదే. నాకు డౌట్ మరి ఏంటి నాకు ఈ కుక్కలు అయినాయి కదా మరి చేపలు తినొచ్చా? బా డౌట్ మరి. జ్వరం వస్తే తినవద్దు. అంతేనా? ఇవన్నీ మంచిగా పేస్ట్ పెట్టినాం ఇష్టపడలేదు పెట్టినట్టు. అది అటు పెట్టి మళ్ళీ తిప్పి ఇటు నుంచి అయ్యి. మూత పెట్టేసి దాన్ని మనకి అంటే కొంతమంది పులుసు పెట్టి పులుసు మసిలినాక పులుసులో వేస్తారు ముక్కలు. కానీ మనకు ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు కాబట్టి ఇంకా ఇట్నే వండేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కొత్త ప్రయోగాలు చేస్తే ఏంటంటే అది బెడిసి కొట్టింది అనుకో ఆగమైపోతుంది మొత్తం. అట్లా కూడా బాగానే ఉంటుంది, ఎప్పుడు ఉండలేక. గ్యాస్ కొంచెం పెంచుడు తగ్గించే ఉండాలి, సిమ్లోనే ఉండాలి. పెంచితే ముక్క అనేది గిన్నె కంటకపోతుంది, మాడుతుంది. పులుసు పోయలే కదా మనం, గిన్నె కంటకపోతుంది. మళ్ళీ ఫిష్ కరెక్ట్ ఉండదు ముక్క అనేది, మొత్తం చిక్కిపోతుంది, తినడానికి రాదు. అట్లా కొత్త చింతపండు పాత చింతపండు? పాతదే. కొత్తదే అది
ఇంటికాడ చెట్టు ఎప్పుడు దులుపుకొని వస్తామో ఏమో, అదైతే మొత్తం ఆగమైపోతాను వాళ్ళంతా. ఇంటికి పోవాలి ఈ మధ్యలో ఒకసారి పోయి. ఫుల్గా వాసన అలా ఎక్కువ పోయకు, ఎక్కువ పోయట్లేదు ఇది ఒకసారి పెట్టాను చాలు ఇంకా అది. నీళ్ళే పోస్తాయి అందుకే రెండే గోర్జలు ఉండే గోడ్చలు. వాళ్ళు ఈ మధ్యనే కొంచెం తగ్గింది అనుకుంటారా, నేనైతే దగ్గు తుమ్ములు. మళ్ళీ చింతపండు పెట్టి మనం మళ్ళీ ఎక్కువ చేస్తే ఏం కాలే, ఇక ఎండలే కదమ్మా ఇప్పుడు. చూద్దామా ఒకసారి. చిన్నగా ఏం దయ్యం సినిమా పెట్టినవా ఏంది వాళ్ళకి? రాజుగారికి అది సినిమా కావాలట వాళ్ళకి. భయపడతారే ఉరికొచ్చారు వీళ్ళకి. ఏమైంది ఏమైంది రిచ్చు? ఏం కాదులే కానీ కామెడీ ఉంటుంది. ఏం చేసినావు? నేను అడిపోయి వాళ్ళని చూపించుకొని వచ్చా మూత తీసి. ఏం చేయలే, అటు ఇటు అన్న కలపలేదు. గంట పెట్టి తిప్పొద్దు. ఇప్పుడు ఏం చేస్తావు? తర్వాత కొద్దిగా అయినాక పులుసు పోద్దాం. మళ్ళీ పులుసు పోస్తా తర్వాత? పులుసు పోసినాక ఉప్పు కారం వేస్తా, ఎందుకంటే అవి సున్నితంగా ఉన్నాయి మరి పీసు. పులుసు పోసుకుందాం. పోస్తా ఇప్పుడు చింత పులుసా ఇదా ఎసరా? ఏమంటారు ఇది? ఇది పోసే అది పోసే ఇంకా చింత పులుసే పులుపు చూసుకోవాలి. చాలా చాలా ఏం చేపలో ఏమో ఇవి మరి, ముళ్ళులు అయితే ఉన్నాయి, తొందరనే ఉడుకుతాయి. కొంచెం కొద్దిగా కారం వేద్దాం. ఇందాకలా కొంచెం వేసినా కదా. మాకు తెలిసినట్టయితే వండుతామండి, ఒక్కొక్కరిది తీరుగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అన్నీ వేసే కాడికి వేసేస్తాం కదా, కాకపోతే కొంచెం వెనక ముందు ఇది వేయాలి, ఫస్ట్ ఇది వేయాలి ఇది వేయాలని, కాకపోతే వేసేది అయితే కంప్లీట్గా వేసేస్తాం కదా. ఉల్లిగడ్డ కావాలి, ఉల్లిగడ్డ కాల్చుకొని వేసుకోవాలి. కాల్చి దంచుడు కంటే మిక్సీ పట్టి వేసి. మిక్సీ పట్టాలా? మిక్సీకి ఖరాబ్ అయింది. ఖరాబ్ అయిందా కంప్లీట్ మొత్తానికి? చూడాలా మరి. ఇదైతే ఇక పూర్తిగా మగ్గుతుంది అనమాట, ఇక మసులుతుంది, మగ్గుతుంది కదా. ఈలోపు ఉల్లిగడ్డ కాల్చి వాటర్ ఎక్కువైనాయని అనుకోవచ్చు. ఇంకా మా ఆయన అయితే పోయమంటుండే, ఇంకా పోయి సూప్ చేపలు అది ఉడకాలి, కొంచెం మసిలి చిక్కబడాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను. చింతపులుసు వాటర్ ఎలా పోసినావు? నువ్వు పోసింది చింతపులుసుగా. అదే మసులుతుంది ఇక, మంచిగా మసిలి చిక్కగా అయ్యే వరకు ఉంచుకుంటే. లాస్ట్ మూమెంట్ వేస్తావా? పుదీనా కొత్తిమీర మొత్తాన్ని దించి పెట్టారు. మంటే రావట్లేదు ఆ గ్యాస్కి అయితే. అట్లయితే ఎప్పుడు కాలేదు అది? చిన్నగా చిన్న మంట కదా. ఒకసారి మూతది అది అట్లా పెట్టి వదిలేసి మూతది, అదే కాలుతుంది. అబ్బా మసులుతుంది. ఎటు కొస్తారు కలిపితే కుళ్ళు అయిపోతుంది. ఇక ఇది మసిలినాక కొంచెం చిక్కబడ్డాక ఉల్లిగడ్డ చేసుకొని ఇక మసాలాలు అంటే జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇక చేపల కూర కొత్తిమీర పుదీనా
ఇవన్నీ వేయాలి ఇక. ఉల్లిగడ్డ అయితే కాల్చేసింది, వేసింది. ఇక దీని అయితే కొంచెం మిక్సీ పడదాం. ఉల్లిగడ్డ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇందులో వేసుకుందాము. మరీ మెత్తగా అయితే అంటే మిక్సీ పట్టుకోలేదు, కొంచెం ఒకలొకలు అయితే ఉండాలన్నమాట. మరీ మెత్తగా పట్టుకుంటే టేస్ట్ ఉండదు. మొత్తం అయితే ఇందులో వేసుకుందాం ఇక. ఇవి మసాలాలు అన్నీ అయితే మొత్తం మంచిగా వేసుకుందాము. కొంచెం వేసుకుందాం. ఇదేమో ధనియాల పొడి, ఇదేమో మెంతి పొడి, జీలకర్ర పొడి ఒకటి లేదు, అయిపోయింది అది. కొత్తిమీర వేసుకుందాము కొంచెము. ఇదంతా కూడా వద్దు, మరింత ఉంచారు. కొద్దిగా పుదీనా. రైట్. ఇంకా దీన్ని అయితే కొద్దిసేపు అలా ఉంచుకుందాము మూత పెట్టి. కథం ఇక అయిపోయింది ఫ్రెండ్స్. ఇక చాలా టేస్టీగా గుమగుమలాడుతుంది అనమాట. మస్తు ఉంటుంది చేపల కూర అయితే. ఎప్పుడు చేసినా కూడా మస్తు కుదురుతుంది ఫ్రెండ్స్. నేను మాటలో చెప్తానంటే ఇక మీరే అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.